హలో హాయ్ అండి. యూట్యూబ్ అప్డేట్లోని మన ఫ్రిడ్జ్ అనేది ఆగిపోవడం జరిగింది. అంటే కొందరు మొబైల్లో ఫ్రిడ్జ్ ఆగిపోవడం, ఫ్రిడ్జ్ అంటే వివల్స్ అండి, వివల్స్ ఆగిపోవడం జరుగుతుందండి. కొందరు మొబైల్లో, కొందరు ఫోన్లలో ఏంటిదంటే యూట్యూబ్ అప్డేట్ ప్రకారం ఏంటిదంటే అది ఎలా అయిపోతుందంటే వివల్స్ ఒకటేసారి మన ఎంతవరకు గ్రోత్ అవుతుందో అంతవరకే ఆగిపోయి మళ్ళీ వివల్స్ అనేది పెరిగాయండి. అయితే దాన్ని మళ్ళీ రీకనెక్టింగ్ ఎలా చేసుకోవాలి, వివల్స్ ఎలా పెంచుకోవాలి అనేది నేను నా మొబైల్లో చూపిస్తాను అండి మీకు. అయితే వివల్స్ ఎందుకు తగ్గిపోతుంది ఏం లెక్క అంటే మన ఆ వీడియో అయితేనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత మనం ఒకటే లెంత్లోకి వెళ్ళి అక్కడనే స్టాప్ అయిపోతుంది మన వీడియో. అక్కడే స్టాప్ అయిపోయి వివల్స్ అనేది పెరగడం లేదు. చాలామంది నన్ను కూడా అడిగారు వ్యూవర్స్ ఎందుకు పెరుగుతలేదు ఏం లెక్క అని. అయితే నాది కూడా అలానే అయిపోయింది. అంటే చాలా రోజుల తర్వాత మీరు అంటే డైలీ ఒక్క వీడియో అప్లోడ్ చేయండి. ఎందుకంటే వీడియో లేట్ అయిన కొద్దీ ఏంటంటే వన్ డే మనం రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే వీడియో, మనకు చాలామంది సబ్స్క్రైబర్ ఉన్నారు, చాలా వ్యూవర్స్ వస్తున్నాయని వీడియో ఆపడం వలన మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే వీడియో కొత్తగా మళ్ళీ అప్లోడ్ చేయడం వలన ఒకటేసారి గ్రోత్ పెరిగి ఆ వీడియో అనేది వ్యూవర్స్ ఆగిపోతున్నాయి అన్నట్టు. అయితే నా ఫోన్లో చేసి చూపిస్తాను మీకు ఎలా మళ్ళీ రీకనెక్టింగ్ ఎలా చేసుకోవాలి ఏం లెక్క అని చెప్పి. ఓకేనా, చూడండి నా ఫోన్. ఇప్పుడైతే మొబైల్ అయితే తీసుకున్నామండి మనం. ఆ మొబైల్లో అయితే మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి మనకు డైరెక్ట్గా వచ్చింది. బ్యాక్ అయితే వెళ్దాం. మన యువర్ వీడియోస్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయాలి. ఇందులో కంటే మన వైట్ స్టూడియోలో బాగుంటుంది అనుకుంటా. ఒకసారి వైట్ స్టూడియోలోకి వెళ్దాం ఒకసారి. నేనైతే బ్యాక్ అయితే వస్తున్నా. మొత్తం బ్యాక్ వచ్చేసి వైట్ స్టూడియోలోకి అయితే వెళ్దాం. వైట్ స్టూడియో ఓపెన్ చేసిన నాది ఒకటి వివల్స్ అయిపోయిందండి. అది మన 10K రాగానే మనకు అక్కడికే స్టాప్ అయిపోయింది. వివల్స్ అనేది పెరగడం లేదు, అది గ్రోత్ అనేది పోవడం లేదు. దాన్ని అయితే ఇప్పుడైతే మనం ఒకసారి మీ ముందట చేస్తా, ఎలా చేయాలో చూపించిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను అది ఎలా పెరిగిందని చెప్పి. మీకు తెలుస్తుంది కదండి. ఓకే, నా వీడియో కోసం లెక్కుతున్నా ఇప్పుడైతే. ఆ వీడియో ఎక్కడ ఉన్నది, ఇందులో లేదనుకుంటా. చూస్తున్నా ఇందులో ఉన్నదని. అంటే మనం షార్ట్ వీడియోలో ఉంటాయి అన్నట్టు. కొంచెం లెంత్ వీడియోలో కూడా మనం స్క్రీను కొంచెం పెద్ద చేసామంటే మన లెంత్ వీడియోలోకి వెళ్ళిపోతుంది. అది మీకు చూపిస్తా ఇలా. ఇందులో ఉన్నది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అదే డిజిటల్ 10K అని ఉన్నది కదా, అది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఇలా వచ్చేసిన తర్వాత మనకు ఎడిటింగ్ ఉంటుంది కదా, ఎడిట్ చేసేది. అలా పబ్లిక్ ఉన్నది కదండి, మనం దాన్ని తీసేసి ప్రైవేట్లో పెట్టాలి. ప్రైవేట్లో పెట్టి ఒక 1 hour వరకు మనం దాన్ని ఏం చేయొద్దు అన్నట్టు. అట్లా ప్రైవేట్లో పెట్టి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత 1 hour తర్వాత మళ్ళీ మనం దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలన్నట్టు. ఎలా ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రైవేట్లో నుంచి మళ్ళీ పబ్లిక్ పెట్టాలి. పబ్లిక్ పెట్టి మళ్ళీ సేవ్ చేయాలి. సేవ్ చేయగానే మీకు ప్రమోట్ అని వచ్చేసింది. మళ్ళీ అది వ్యూవర్స్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కంటిన్యూ కాకపోతే మీ వీడియోస్కు గ్రోత్ లేదని తెలుసుకోవాలి. దానికి గ్రోత్ ఉంటేనే కదండి మంచి కాంటెంట్. అంటే దానికి మనం మంచి కాంటెంట్ ఉన్నా కానీ కాకపోతే అది కొన్ని వీడియోస్ అనేది రీచ్ కావండి. ఓకే అండి, థ్యాంక్ యూ.